శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకొని గురువారం వేడుకగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు కోయిల ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. సుగంధ పరిమళ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనవడు శ్రీ చినతిరుమలయ్య పునరుద్ధరించారు. ప్రకృతి వైపరీత్యాలకు, యవనుల దండయాత్రలకు లోనై శిథిలమైన ఈ గుడి గోపురాలను పునర్నిర్మించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చినతిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు సుందరరాజస్వామి వారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన శ్రీ వైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తులకు వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు. సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్ద శేషవాహనంపై, జూలై 1వ తేదీన రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 2వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణంగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 7 నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఆలయ 4 మాడవీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జూలై 3వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, సాత్తుమొర అనంతరం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుంచి 2 గంటల మధ్య పార్వేట ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 30 నుంచి జూలై 3వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 3వ తేదీ వరకు తిరుప్పావడ సేవ, జూలై 2న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 1వ తేదీన స్వర్ణ పుష్పార్చన రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే కోయిల్ అంటే దేవాలయము, ఆళ్వార్ అంటే భగవంతుడు, తిరుమంజనము, తిరుమై అంజనము అంటే ద్రవ్య సేవ అని ఉండేటటువంటి అర్ధతత్పరతోటి ఈ కోయిల ఆళ్వార్ తిరుమంజన సేవా కార్యక్రమం పూర్వం నుంచి అనూచారంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాలయ అంతర్భాగము, ద్రవ్యములను అన్నింటినీ శుద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. దీని కృతంగా స్వామివారికి జరిగేటటువంటి నిత్యకట్ల కైంకర్యాలను పూర్తి చేస్తూ ఈ తిరుమంజన సేవ అయిన తరువాత భక్తులకి అందరికీ కూడా శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం యథాతథంగా జరుగుతున్న విషయం.